తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండవ రోజు జరగనున్నాయి. ఈ ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఇవాల్టి సమావేశంలో మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత షార్ట్ డిస్కషన్ జరుగుతుంది. మొత్తం 9 అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్చలో కేసీఆర్ కూడా పాల్గొనాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగులపై పెట్టిన కేసులు, గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచాలని వాయిదా తీర్మానం ఇవ్వనుంది బీఆర్ఎస్. డీటెయిల్స్ యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, ఇవాల్టి అసెంబ్లీ సమావేశంలో ఎజెండాలు ఏంటి? రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. అయితే రెండో రోజు ఇవాళ 9 అంశాల మీద ఈ షార్ట్ క్వశ్చన్ అవర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. దీని మీద చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ముందుగా ఈ ప్రశ్నోత్తరాలకు సంబంధించి కొన్ని అంశాలను ఎంపిక చేశారు. ముందు ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రుణమాఫీ మీద షార్ట్ డిస్కషన్ ఉంటుంది. ఒకసారి ఈ ప్రశ్నోత్తరాలకు సంబంధించి ఏమేమి ఉంటాయి అనే దాని మీద, వేటి మీద ఉంటాయి క్వశ్చన్ అవర్ అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగా ఈ పాఠశాలలకు సంబంధించి, తర్వాత కాలేజీలకు సంబంధించినటువంటి ఈ బస్సుల ఫిట్నెస్ మీద క్వశ్చన్ అవర్ ఉంటుంది. తర్వాత ఈ తండాలకు సంబంధించి గ్రామ పంచాయతీలుగా వాటిని మరింత ఉన్నతీకరణగా తీర్చిదిద్దే దాని మీద ఒక క్వశ్చన్ అవర్. తర్వాత ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపుకు సంబంధించి, తర్వాత వాణిజ్య పన్నుల శాఖలో అవకతవకలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీని మీద చాలాసార్లు కూడా చెప్పారు. ఈ వాణిజ్య పన్నుల శాఖలకు సంబంధించి చాలా అవకతవకలు జరుగుతున్నాయి, దాని మీద ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ వాణిజ్య పన్నుల శాఖలో ఎట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయి, గత 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అనే దీని మీద కూడా ఏదైతే క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఇక తర్వాత నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని ఈ క్రీడా సముదాయానికి సంబంధించిన దాని మీద ఉంటుంది. ఇక తర్వాత ఎన్ఐటి రాష్ట్రంలో ఎన్ఐటి ఏర్పాటుకు సంబంధించిన దాని మీద ఉంటుంది. దీంతోపాటు ఇక ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులకు సంబంధించి, ఇప్పటికే ఈ ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఉండే ఏంటి అనే దాని మీద కూడా క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, ఇప్పటి వరకు కూడా ఈ ఫీజు రీంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు ఎన్ని ఉన్నాయి అనే దాని మీద కూడా ఈ క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఇక జాతీయ రహదారులకు సంబంధించినటువంటి విస్తరణ పనులు, ఇప్పటికే దీని మీద సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు కూడా దీని మీద సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రహదారులను మరింత విస్తరించే విధంగా ఎక్కడెక్కడ విస్తరించబోతున్నాము, ఎక్కడెక్కడ ఎన్ని కిలోమీటర్లు ఈ జాతీయ రహదారి పనులు చేపట్టబోతున్నాం అనే దాని మీద ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. కాబట్టి దీని మీద కూడా ఇవాళ ఈ క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఇక మూసీ నదికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల అనుసంధానం, ఇప్పటికే మూసీ నదికి సంబంధించిన దాన్ని అభివృద్ధి చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ మూసీ నదికి ఉస్మాన్ సాగర్, తర్వాత హిమాయత్ సాగర్ ఈ చెరువులకు సంబంధించి ఈ రెండింటిని కూడా అనుసంధానం చేసే దాని మీద కూడా క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఇక ఈ క్వశ్చన్ అవర్ ముగిసిన తర్వాత రుణమాఫీకి సంబంధించి డిస్కషన్ ఉంటుంది. ఈ రుణమాఫీ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే 1 లక్ష వరకు ఉన్నటువంటి రుణాలన్నిటి కూడా మాఫీ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలలో కూడా ఒకవేళ ఏమైనా చిన్నపాటి పొరపాట్లున్నా అలాంటిని సరిదిద్ది పూర్తి స్థాయిలో 1 లక్ష వరకు ఎవరెవరికైతే ఈ రుణమాఫీ చేయాల్సి ఉన్నదో వాళ్ళందరికీ కూడా 1 లక్ష వరకు చేశారు. కాబట్టి ఇంకా మిగతా 1 లక్ష ఉంది, అంటే 1.5 లక్ష వరకు ఈ నెల చివరి వరకు లేదంటే ఫస్ట్ వీక్లో చేసి ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెప్పినట్లు ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చినటువంటి ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆగస్టు 15 లోపు ప్రభుత్వం చేయనుంది. దాని మీద కూడా డిస్కషన్ పెట్టారు. ఇక దీని తర్వాత నిన్న కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారు. అసలు కేంద్ర బడ్జెట్కు సంబంధించిన దాంట్లో ఈ తెలంగాణ ప్రస్తావన అనేది అసలు తీసుకురాలేదు. తెలంగాణ మీద పూర్తిగా వివక్ష చూపించారని చెప్పేసి నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి దీని మీద మాట్లాడారు. అయితే ఇవాళ దీని మీద అసెంబ్లీలో చర్చించనున్నారు. చర్చించి దీని మీద కూడా ఒక తీర్మానం చేయనున్నారు. అయితే అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా పార్టీలకు అతీతంగా దీని మీద అందరూ కూడా ఏకీభవించాలి, తీర్మానం చేయాలి, దీని మీద చర్చ చేయాలి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి మీద తీర్మానం చేయాలని చెప్పేసి నిన్న సీఎం
సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఏదైతే ఈ బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కూడా ఇవాళ అసెంబ్లీకి రావాలి, దీనికి మద్దతు తెలపాలి. ఎందుకంటే ఇది తెలంగాణ అభివృద్ధికి సంబంధించింది. ఎన్నికలు అయిపోయి హడావిడి అయిపోయింది. ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే అభివృద్ధి కోసము, ప్రజల అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా ఈ తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్షకు సంబంధించిన దాని మీద కూడా అందరూ మద్దతు తెలపాలి, దీని మీద తీర్మానం చేయాలని చెప్పేసి నిన్నే ఆల్రెడీ చెప్పారు. కాబట్టి దీన్ని కూడా ఇవాళ అసెంబ్లీకి కేసీఆర్ రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. మరి వస్తారా రారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. నిన్న కూడా దీని మీద మరీ ప్రస్తావన చేసి చెప్పారు. ఎందుకంటే తెలంగాణ మీద వివక్ష కాదు, పూర్తి స్థాయిలో కక్షపూరితంగా ప్రవహిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లోనే ప్రధానమంత్రిని 3 సార్లు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కలిశానని చెప్పారు. పెద్దన్నల రాష్ట్రాలను చూడాలి, రాష్ట్ర అభివృద్ధికి పెద్దన్నలా ఉండాలని చెప్పేసి చెప్పినా అదేమీ కూడా పట్టించుకోలేదు. తెలంగాణ మీద పూర్తి స్థాయిలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి దాని మీద కూడా ఇవాళ దీని మీద చర్చించి దాని మీద ఒక తీర్మానం చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వీలైతే తెలంగాణకి ఇప్పటికైనా సరే తెలంగాణ విషయంలో కొంత ఆలోచించాలి, కొన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి దాని మీద కూడా ఇవాళ అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక ఇవి ఇవాళ రెండో రోజు జరిగే అసెంబ్లీలో జరిగే ఈ క్వశ్చన్ అవర్స్, తర్వాత ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి షార్ట్ డిస్కషన్, ఆ తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద చూపించినటువంటి బడ్జెట్ విషయంలో తెలంగాణ మీద చూపించినటువంటి వివక్షకు సంబంధించి దీని మీద చర్చించి దాని మీద కూడా ఒక తీర్మానం చేయనున్నారు. ఇక బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఈ నిరుద్యోగుల విషయంలో, నిరుద్యోగులకు సంబంధించి Group 2, Group 3కి సంబంధించినటువంటి ఉద్యోగాలను మరిన్ని పెంచాలి. తర్వాత ఈ Group 1 మెయిన్స్కి సంబంధించి నిరుద్యోగుల నుంచి ఒక డిమాండ్ ఉంది. 1:100 అభ్యర్థులను దాన్ని ఎంపిక చేయాలి, 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఒక డిమాండ్ ఉంది. కాబట్టి దీని మీద కూడా బీఆర్ఎస్ ఈ 2 అంశాల మీద బీఆర్ఎస్ తీర్మానము పెట్టే అవకాశం ఉంది. ఇట్లా ఓవరాల్గా ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఈ అసెంబ్లీ సెషన్లో ఒక పక్క క్వశ్చన్ అవర్స్, మరో పక్క ఈ రుణమాఫీకి సంబంధించిన దాని మీద షార్ట్ డిస్కషన్, ఆ తర్వాత ఈ కేంద్ర బడ్జెట్కి సంబంధించిన దాంట్లో తెలంగాణకు చూపించినటువంటి వివక్షత విషయంలో అసెంబ్లీలో చర్చించి దాని మీద ఒక తీర్మానం చేసే అవకాశం ఉంటుంది. సూర్య.